హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఒక కంపెనీ ప్రొడక్షన్ అంట ఫస్ట్ 20% డిక్రీజ్ అవుతుందంట, తర్వాత 40% ఇంక్రీజ్ అవుతుందంట. ఆ ప్రొడక్షన్లో పర్సంటేజ్ చేంజ్ ఎంత అని అడుగుతున్నారు. ఎలాంటి మోడల్ క్వశ్చన్స్కి నెట్ చేంజ్ ఫార్ములా యూజ్ చేసి చేసేయచ్చు. 20% డిక్రీజ్ అవుతుంది, -20, 40% ఇంక్రీజ్ అవుతుంది, +40 ప్లస్ -20 ఇంటూ 40/100. జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ -8 వస్తుంది, ఇక్కడ -20 + 40 +20 వస్తుంది. 20 - 8 12. ఇది పర్సెంట్, ఇది +12 కాబట్టి 12% ఇంక్రీజ్. సో ఓవరాల్గా ప్రొడక్షన్ ఆఫ్ ది కంపెనీ 12% ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు వేరే మెథడ్లో చేద్దాం. ప్రొడక్షన్ ఇనీషియల్గా 100% ఉందనుకుంటే ఫస్ట్ 20% డిక్రీజ్ అవుతుందంట. 100%లో 20% డిక్రీజ్ కాబట్టి మైనస్ చేస్తాం. 100 - 20 80. తర్వాత 40% ఇంక్రీజ్ అవుతుందంట. 80లో 40%, 10% 8 × 4 32. ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తాం. 211. ఇనీషియల్గా 100% ఉండేది, ఫైనల్గా 112% అయింది. అంటే ఓవరాల్గా 12% ఇంక్రీజ్ అయింది. ఇనీషియల్గా 100% ఉండేది 20% డిక్రీజ్ అవడం వల్ల 80% అయింది. తర్వాత ఈ 80%లో 40% ఇంక్రీజ్ అవడం వల్ల అది ఫైనల్గా 112% అయింది. ఓకే, పర్సంటేజ్లో సీక్వెన్స్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఫస్ట్ 40% ఇంక్రీజ్ చేసి తర్వాత 20% డిక్రీజ్ చేయొచ్చు. ఇనీషియల్గా 100% ఉందనుకుంటే ఫస్ట్ 40% ఇంక్రీజ్ చేసేస్తాం. 100లో 40%, 40%, 140%. ఇప్పుడు 20% డిక్రీజ్ చేద్దాం. 140లో 20%, 10% 14 × 2 28. డిక్రీజ్ కాబట్టి మైనస్ చేస్తాం. 140 - 28, 120, 112%. 100 ఉండేది 112 అయింది, అంటే 12% ఇంక్రీజ్. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఇక్కడ నెట్ చేంజ్ ఫార్ములా అప్లై చేసుకుంటే డిక్రీజ్ బై 20% కాబట్టి -20, ఇంక్రీజ్ బై 40 కాబట్టి +40 ప్లస్ -20 ఇంటూ 40/100. జీరోస్ క్యాన్సిల్. -2 × 4 -8, -20 + 40 +20, 20 - 8 12. ఇది పర్సెంట్, ఇది +12 కాబట్టి 12% ఇంక్రీజ్. ఇంకో మెథడ్ చూద్దాం. 100% ఉండేది 20% డిక్రీజ్ అయితే 80% అవుతుంది. తర్వాత 40% ఇంక్రీజ్ అవుతుంది. 80%లో 40%, 10% 8 × 4 32. ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తాం. 211, 112%. 100 నుంచి 112కి వచ్చింది, సో 12% ఇంక్రీజ్.